హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త వెరైటీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది లాస్ట్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో మర్చిపోయా. ఇవాళ చూస్తుంటే కనిపించింది. ఇక్కడ ఇది మా ఇంటి ముందు బాగా పచ్చగా ఉంటుంది. అందుకే నేను జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఇక్కడ పక్షులు అవన్నీ బాగా ఉంటాయండి. ఎదురుగా అంతా కొండ ఉంటుంది, గుట్టలా ఉంటుంది. గుట్ట పైన శివుడిది ఆలయం ఉంటుంది అనమాట. ఇది దారిలాగా ఉంటుంది మా ఇంటి ఎదురుగానే. ఇవన్నీ చెట్లు మా ఇంటి ముందు. అయితే నేను అక్కడ బయట కూర్చొని ఇప్పుడైతే ఒక ఆకుకూర అయితే మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటంటే ఊర్లలో మా సైడ్ బాగా ఎక్కువ చేసుకుంటారండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే అన్నీ కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. మనకు అలాంటివి ఏమీ ఉండవు. ఇది దాదారాకు అంటారు మా సైడ్ అయితే. ఇది ఓన్లీ కొండలలోనే దొరుకుతుంది అనమాట. మన ఇండ్ల దగ్గర కానీ అటు ఏమి ఉండదు ఇది. అంటే కొంచెం ఎండాకాలం టైంలోనే అంటే అప్పుడప్పుడే చిగురు వస్తుంటుంది. ఆ టైంలోనే వెళ్ళి తెంపుకొస్తారనమాట ఊర్లో వాళ్ళు చాలామంది. అలా చాలా తెంపుకొచ్చి పచ్చిదైనా చేసుకుంటారు, లేకుంటే నార్మల్గా ఎండబెట్టైనా చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం చింతాకు చూపించాను కదా ఎండబెట్టి, సేమ్ దానిలాగే ఇది కూడా ఎండబెట్టేసి ఎక్కువ తెచ్చేసుకొని ఎండబెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారనమాట. ఇదైతే ఇంకా నేను చూపించాను కదా ఇందాక, అదే అలా అలా అయిపోయింది అదంతా. అంటే పీసెస్ లాగా అంతా తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి మొత్తము. ఇలా అంటే మనము ఆకుకూరలు నార్మల్గా ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టుకోవాలి ఇవి. ఇలా మొత్తం ఉడకబెడితే ఆ వాటర్ అంతా చూడండి కొంచెము కలర్ కూడా వేరే అవుతాయి అన్నమాట. మనకు ఒక ఎక్కువసేపు అవసరం లేదండి. జస్ట్ ఒక 20-30 మినిట్స్ పెట్టేస్తే ఇది ఉడికిపోతుంది. ఎందుకంటే పచ్చిది కాబట్టి, లేత ఆకు ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనం హై ఫ్లేమ్ మీద పెడితే జస్ట్ ఒక 15-20 మినిట్స్కే ఉడికిపోతుంది. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇలా నలిపినప్పుడు మనకు అది స్మాష్ అవుతుందా లేదా దాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. అలా ఉడికిన తర్వాత మనము దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇందులో వాటర్ అన్నీ మనము ఒక దాంట్లోకి తీసేసుకొని ఇలా వడగొట్టేసుకోవాలి కిందకి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ పోసి ఈ ఆకునంతా కడిగేసేయాలి. ఎందుకంటే ఇది కొంచెము ఒకలాగా ఉంటుంది అనమాట, పసరు ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ఆకునంతా ఇలా వాటర్ తోటి, నార్మల్ వాటర్ తోటి ఒక 3-4 టైమ్స్ మనం కడిగేస్తే ఆకులో ఉన్న అంటే ఆ పసరంతా వెళ్ళిపోయి మనకు ఆకు అనేది బాగా ఉంటుంది అనమాట. ఉడికినట్లు ఉంటుంది బాగా మంచిగా. లేకుంటే అది కొంచెం చేదులాగా వస్తుంది అనమాట మనం డైరెక్ట్ అలానే వేస్తే. అందుకని చెప్పేసి ఇలా చేస్తారు. ఇలా వాటర్ తోటి మొత్తం పైకి కిందికి అంతా అది తిప్పేసుకుంటూ మొత్తం ఆకునంతా ఒకసారి ఇలా అంటే ఉడికిన ఆకునే ఇలా కడిగేయాలన్నమాట. మొత్తం ఇలా కడిగేసి పక్కకు తీసేసుకోవాలి. వాటర్ అంతా మనకు అలా చూడండి కలర్ అంతా ఇలా చేంజెస్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం మనము స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక పక్కన ఒకటి తీసేసుకొని కడాయి, దాంట్లో ఒకటి క్లాత్ వేసేసి ఆ క్లాత్లోకి ఇప్పుడు ఈ ఆకు అంతా ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం తీసుకుంటూ మనము ఈ కడాయిలో ఇలా మొత్తము వాటర్ అంతా ఇలా పిండేసేయాలి మొత్తం పక్కకి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సేమ్ అలా. ఇప్పుడు అందులోనే వాటర్ ఉన్నాయి కాబట్టి అందులోకి మా మదర్ మొత్తం పిండేస్తున్నారు. అంటే మొత్తం ఇలా స్క్వీజ్ చేసేస్తున్నారు చూడండి. ఇలా మొత్తం స్క్వీజ్ చేసేస్తే అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయి మనకు ఆకు అనేది ఒకటే మిగులుతుంది. ఈ వాటర్ ఇలా అలానే వేస్తే టేస్ట్ అనేది వేరే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ ఆకుకూరకి. కానీ ఇది దొరకడం చాలా కష్టము. మా సైడ్ అయితే చాలా దొరుకుతుంది. ఊర్లలో కొంతమందికి ఐడియానే ఉంటుంది దాదారాకు అని. ఇలా మొత్తము ఇలా ఉండలాగా వచ్చేస్తుంది. అంతా మనకి ఎంత అయితే ఆకు ఉందో అదంతా ఇలా మొత్తం అంతా దీన్ని ఇలా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఇదంతా అయిపోయాక దీన్ని మొత్తం అంటే ఇలా ఉండలాగా ఉంటుంది కదా, దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. అంటే నీట్గా ఇలా అదంతా ఇలా కట్టుకొని ఉన్నట్లు ఉంటుంది కదా ఒక దగ్గర లాగా. మనం అదంతా లూజ్ చేయాలన్నమాట. ఆకునంతా ఇలా లూజ్ చేసేసేయాలి. ఇలా లూజ్ చేసేస్తే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా దీన్ని ఇలా ఉంది కదా ఉండలు ఉండల్లాగా, ఇలా నేను చేస్తున్నాను కదా, ఇలా మొత్తం లూజ్ చేసేసేయాలి దాన్ని మొత్తం.
అలానే వేస్తే మనకి ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకా ఉత్తిగా ఇలా తినేయలేము కదా, దీనికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుందన్నమాట. నేను రెగ్యులర్గా మీకు చెప్తుంటాను కదా, పల్లీలు, మిరపకాయలు, వెల్లుల్లి వేసి ఉప్పు వేసి మనము పౌడర్ చేసుకుంటాం కదా, పల్లీల పౌడరు. ఆ పౌడర్ని మేము ఇందులోకి ఎక్కువ ప్రతి దాంట్లోకి మేము ఎక్కువ వేస్తుంటాము. దాన్ని ఇలా వేసేసుకోవాలి. బాగా అది ఎక్కువనే పడుతుందండి ఇది, ఎందుకంటే బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ కూడా పడుతుంది అనమాట దీనికి. ఇది చప్పగా ఉంటుంది కదా, మనకు కారం ఉప్పు మొత్తం దాంట్లో నుంచే వస్తుంది. మనం దీంట్లో సాల్ట్ కూడా ఏం వేయలేదు ఉడకబెట్టడానికి. ఇప్పుడు మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ మనము అదే పొడిలోనే చేసుకొని ఈ ఆకుకు యాడ్ చేసుకోవాలి. అందుకు కాబట్టి ఆ పొడిలోనే మనకు ఉప్పు కానీ కారం కానీ మీకు ఎంత ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలనుకున్నా అదే పొడిలోనే వేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, అందులో నేను మీకు ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించాను, పల్లీల పౌడరు. అలా చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలండి. ఇక్కడ నేను మా మదర్ చూడండి ఎంత నీట్గా తీస్తుందో అలా తీసేసేయాలి. అలా తీసుకొని చేసుకోవాలి. ఇది దొరికేదే సమ్మర్లో దొరుకుతుంది అనమాట. అందుకే చాలా అసలు మా సైడ్ అయితే అసలు వదలరనమాట, కంపల్సరీ చేసుకుంటారు. ఇలా ఆనియన్స్ వేసి ఇలా పోపు వేసి ఇలా వేస్తారు. ఇలా కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, వితౌట్ ఆయిల్ మనకు అలా చేసుకోవచ్చు అనమాట. కానీ అలా కొంతమంది తినరు అనుకుంటే ఇలా చేసుకొని అలా చేస్తుంది మా మమ్మీ. మా అమ్మమ్మ అయితే మొత్తం అలానే చేసేది. ఆమె చాలా బాగా చేసేది, చాలా బాగుండేది కూడా ఆమె చేతి వంట. ప్రజెంట్ లేదు మా అమ్మమ్మ, కానీ చాలా బాగా చేసేదండి వంటలు. ఇలా మొత్తము ఇలా అదంతా ఆకునంతా ఇలా దాంట్లోకి వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. అంటే ఒక పోపు వేసినట్లు. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టేసింది మా మదర్. ఇది ఒక పోపు, అంటే దీన్ని రెగ్యులర్గా మనము ఇంట్లో వేసుకుంటాం కదా, ఆనియన్స్, పోపు గింజలు, ఎండుమిర్చి, ఆ పోపు. ఇది నార్మల్గా రెగ్యులర్ పోపు, ఇలా అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ప్రాసెస్ కూడా చూపించారు మా మదర్, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఆకునంతా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా గేరుతో తిప్పుకుంటూ ఇలా మొత్తము ఇలా చేసేసేయాలి. ఇప్పుడు నేను ఇంకొక ప్రాసెస్ అని చెప్పాను కదా, దానికోసం నేను అంటే మామూలుగా ఏదైనా మీరు అదేంటి బొగ్గులు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ బొగ్గులు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము స్టవ్ అయితే వెలిగించేసే ఉంది కదా ఆల్రెడీ. దీనికోసం ఒక పెద్ద బొగ్గు తీసేసుకొని, ఒక 2 పెద్ద బొగ్గులు ఇలా తీసుకొని వాటికి మంట పెట్టాలన్నమాట. అంటే మనం చిన్నపిల్లలకి మామూలుగా పొగ వేస్తాం కదా, ఇంట్లో మనం దేవుడికి పొగ వేస్తుంటాం, అలా నిప్పులు చేసుకోవాలి. ఇలా నిప్పులు చేసుకున్న తర్వాత ఇలా మొత్తం నీట్గా బాగా ఎర్రగా కావాలి కదా నిప్పుల కోసము, అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టేస్తుంది మా మదర్. అది వేస్ట్గా ఉంటాయి కదండి ఇంట్లో, దానికి ఆ గెట్టని మా మమ్మీ ఇలా యూజ్ చేస్తుంటుంది. ఆ నిప్పుల్ని మనము దాంట్లోకి వేసేసి జస్ట్ ఒక ఆముదం ఉంటుంది కదా, ప్యూర్ ఆముదము, మనం గానుగ నుంచి తెచ్చింది. మా ఇంట్లో అక్కడ మా ఊర్లో బాగా గానుగ దగ్గరే అనమాట, తీసుకొచ్చుకుంటాము. ఈ ఆముదము కొంచెం వేసి ఆ నిప్పు పైన ఇప్పుడు ఆకంతా మొత్తము ఇలా మొత్తం ఇలా వెళ్ళిపోకుండా పొగంతా, అది ఆకంతా ఇలా మొత్తము దానికి కప్పేసేసేయాలి. ఇలా పొగంతా ఊరికే వేస్ట్గా వెళ్ళిపోకుండా ఆకంతా దాని మీద కప్పేసేసి ఇప్పుడు ఒక మూత పెట్టేసింది. ఒక 5-6 నిమిషాలు ఆ మూత పెట్టేసిన తర్వాత మనకు ఆ పొగంతా వెళ్ళిపోతుంది. ఆ బొగ్గులు కూడా మనకు మొత్తం ఆరిపోతాయి. ఇప్పుడు ఆ బొగ్గులు తీసేసేయాలి. అంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి, అందుకే నేను చూపిస్తున్నాను. మీకు దొరికితే చేసుకోవచ్చు. ఊర్లలో అడిగితే చెప్తారనమాట. దేదరాకు అంటే ఇది పల్లెటూర్లలో వాళ్ళకే తెలుస్తుంది, సిటీలలో వాళ్ళకి అసలు తెలియదు. ఇది అయితే పల్లీల పౌడరు, ఇందాక నేను చెప్పాను కదా, ఇలా అయితే మిక్సీకి చేసి పెట్టేసుకున్న మా మమ్మీ ఇలా మిక్సీకి వేసేసింది. దీన్ని ఇప్పుడు మొత్తము చూడండి, అది ఉండేది ఇంత కొంచెము, కానీ పల్లీలు మాత్రం ఇన్ని పడతాయి అన్నమాట దీనికి. ఇలా మొత్తము దీనికి స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇదేంటంటే ఈ ఆకుకూర మనకు అన్ని హెల్త్కి మంచిగా యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి చాలా బాగా మంచిదని చెప్పేసి తింటారు. మీకు కూడా ఎక్కడైనా దొరికితే కంపల్సరీ చేసుకోండి. ఇలా మొత్తము ఇలా నీట్గా ఇలా చేసుకోవాలి. నేను కూడా ఎండుది తెచ్చుకున్నాను అనమాట, అప్పుడప్పుడు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి
ఇలా మనం ఉత్తిది కూడా తింటారండి పిల్లలు అయితే. అసలు మా పిల్లలు అయితే ఉత్తిదే తింటారు. ఎందుకంటే పల్లీల పౌడర్ వేసుంటాం కదా ఇందులో, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నీట్గా ఉప్పు చూడడానికనే సగం తినేస్తాం మేము. ఇలా ఉత్తిది కాకుండా అన్నము, పప్పు, ఇలా కర్రీ. మీకు కూడా ఇది నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్